అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీ అందరిపై దేవుని శాంతి మరియు శుభశ్రేయాలు వర్షించుగాక అని అర్థం. మహాశైలరా, ఒక పెద్ద ఆయన మధ్య వయస్కుడైనటువంటి ఒక వ్యక్తిని అడిగాడు, మీ పైన ఈ మధ్యన దైవకారుణ్యాలు కురుస్తున్నాయటగా అని. దానికి ఆ మధ్య వయస్కుడు ఆశ్చర్యపోతూ అన్నాడు, దైవకారుణ్యాలా అని. దానికి ఆ పెద్ద ఆయన అన్నాడు, అవును, దైవకారుణ్యాలే. బాధలు మరియు కష్టాలు అల్లాహ్ తరపు నుండి కారుణ్యాలుగా వస్తాయి ఎవరైతే దైవ శాసనాలను అనుసరిస్తారో వారిపై వచ్చే ఆపదలు, బాధలు నిజానికి దేవుని తరపున కారుణ్యాలకు చిహ్నాలు అని ఆ పెద్ద ఆయన అన్నాడు. దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మరియు ఆ పెద్ద ఆయన అన్నాడు, నిస్సందేహంగా ఎవరైతే దైవ శాసనాలను పాటిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయో వాటిని దైవ కారుణ్యాలుగా భావించి సహనం వహిస్తాడో ఆ వ్యక్తికి అనంతమైన ప్రతిఫలం లభించడంతో పాటుగా నిస్సందేహంగా సాక్షాత్తు అల్లాహే ఆ వ్యక్తితో ఉంటాడు అనే వాగ్దానం కూడా ఉంది అని చెప్పి అన్నాడు. దివ్య ఖురాన్ కూడా సరిగ్గా ఇదే అంటుంది, ఇన్నల్లాహ మఅస్సాబిరీన్, నిస్సందేహంగా సహనం వహించే వారితో అల్లాహ్ ఉంటాడు అని.